జిల్లా అచ్చంపేటలో ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ వైభవ్ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 70 టూ వీలర్స్, ఒక ఆటో, కారును అదుపులోకి తీసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ తెలిపారు. కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం శాంతి భద్రతల పరిరక్షణ కాపాడుకోవడం కోసమని రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునే విధంగా ఉండాలన్నారు. సరైన పత్రాలు చూపించి తమ వాహనాలను తీసుకెళ్లాలని అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ తెలిపారు. కార్డన్ సెర్చ్లో 75 మంది పోలీస్ సిబ్బంది, ఎస్ఐలు, వివిధ రకాల పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా శాంతి భద్రతలు కాపాడుట మరియు రాబోయే ఎలక్షన్లలో ప్రజలు నిర్భయంగా మరియు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును కల్పించుకొనుట, వినియోగించుకొనుట అనేదే దీని ముఖ్య ఉద్దేశము. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఈరోజు ఉదయం నుంచి ప్రతి ఇల్లు, ఈ ఎంచుకున్న కాలనీలో ప్రతి ఇల్లు తిరిగి అనుమానాస్పద వ్యక్తులను కానీ, అనుమానాస్పద వస్తువులు, వాహనాలు, సరైన పత్రాలు లేనటువంటి వాహనాలను చెక్ చేయడం జరిగింది. మరియు నిషేధించబడినటువంటి వస్తువులు కానీ, ఆయుధాలు కానీ, ఇల్లిసిట్ లిక్కర్, నాటుసారాయి లాంటివి కానీ చెక్ చేయడం జరుగుతుంది. ఏమైనా సరే చట్ట పరిధిలో లేనటువంటి వస్తువులను సీజ్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారు ఈ మన అచ్చంపేట డిఎస్పి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తమ విధులు నిర్వహించుకొని ఈరోజు ఈ ఆపరేషన్ను సక్సెస్ఫుల్గా మా ఎస్పీ శ్రీ వైభవ్ గైక్వాడ్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్లో మీరు చూశారు, సుమారు 70 వాహనాలు, ఒక కారు, ఒక ఆటో దీంట్లో సీజ్ చేయడం జరిగింది. ఈ వాహనాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది ఏం పడవద్దు. ఖచ్చితంగా మేము ప్రతి వాహనాన్ని చెక్ చేస్తాము. వాహనానికి సంబంధించినటువంటి ఓనర్షిప్ డాక్యుమెంట్ ఏదైనా ఉంటే చూపించి తీసుకోవచ్చు. ఇన్సూరెన్స్ ఉన్నదా అని చిన్న చిన్న తప్పులను ఏం పట్టము. ఖచ్చితంగా ఓనర్షిప్ ఉన్నదా అనే ఒక డాక్యుమెంట్ని చూస్తాము. ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా శాంతి భద్రతలు కాపాడుట మరియు రాబోయే ఎలక్షన్లలో ప్రజలు నిర్భయంగా మరియు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును కల్పించుకొనుట, వినియోగించుకొనుట అనేదే దీని ముఖ్య ఉద్దేశము. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఈరోజు ఉదయం